కానీ ప్రజలల్లే ఉంటున్నాడు. వీళ్ళు ఎక్కడ కలిసిండ్రు? కేటీఆర్ కలిసిండా? మాజీ గౌరవ ముఖ్యమంత్రి కలిసిండా? ఇక్కడ ట్రేడ్ ఇన్సిడెంట్ జరిగితే మాసాయిపేటలో ఏం నడుసనా ఆ పిల్లలు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళ, గజ్వేల్కి సంబంధించిన వాళ్ళ కాదా? చిన్నారులు చనిపోతే వచ్చిన పాపాన పోయినరా? ఇవాళ ఏంటంటే మొత్తం ఇక ఎట్లా అంటే వీళ్ళు ఇక మొత్తము ఏడాదిలే ఇక పవన్ మళ్ళీ వచ్చేసింది మాకు. వీళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారు. మేము కింద పడ్డా మీద పడ్డా ప్రసక్తి లేదు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దుకాన్ క్లోజ్. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయినప్పుడే చెప్పిన సత్యం రామలింగరాజు గారు వైట్ హౌస్ పెట్టి ఎట్లా క్లోజ్ అయిందో ఈ పార్టీ అట్లా క్లోజ్ అవుతుందని చెప్పిన దేవుని దయ వల్ల అదే విధంగా క్లోజ్ అయింది. ఇవాళ ఏదో అరిచేట్ల వైకుంఠం చూపిస్తున్నారు. మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని ఎవరు ఇట్లకెళ్ళి చేయలే. ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఈ 10 సంవత్సరాల ఏ విధంగా ఎదిగినరో మీరు ఒక్కసారి డేటా తెప్పించుకోండి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డే నుంచి మంచి చేస్తామని ఉరుకుతా ఉన్నాడు. బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. నేను అదే బాధపడతా ఉంటా, ఇంత బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది, ఎందుకు ఇక్కడ ఓట్లు సాధించలేకపోతా ఉన్నామని. మన యూనిటీ ఉంటే ప్రజల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఈ పార్టీ పికప్ కాలేదు, మళ్ళా ఇలా ఇన్ని గ్రూప్ లాంటి ప్రజల్లో రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. నేను ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తా ఉన్నా, మీ అందరి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే లోకల్ పార్టీస్ రేపు మా ఎన్నికలు లేవు. మొన్న ఎన్నికల్లో పోటీ చేయమని నరసన్న కూడా చెప్తే నేను ఎంపీకి ఇవ్వడానికి చెప్పిన ఓపెన్ గా. నేను పవన్ అంగడ్ కాదు. మీరు ఎవరైతే కార్యకర్తలు కష్టపడ్డారో రేపు వచ్చేటి మీ ఎన్నికలు, హరికృష్ణ ఎన్నికలు కావు. ఇవాళ దయచేసి చెప్తా ఉన్నా, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా పోయినా కూడా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. మేము కూడా అన్నిటినీ వదిలిపెట్టుకున్నాం కాబట్టి నాది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దెబ్బ కొట్టాల. సిద్దిపేటలో రేపు వచ్చే వివరించవలసిన అవసరం ఉంది. మనం ఏం దొంగతనం చేస్తలేము. ఇవాళ ఏ పథకాలు ఇవ్వాలన్నా వైట్ మనీ చూపించాలి. వైట్ మనీ లేదా హనుమంతరావు ఒక 1000 కోట్లు ఇస్తే, లేకపోతే నర్సారెడ్డి గారు, అంజనేయులు గౌడో, అత్తుబాయో, పూలల కృష్ణ అంటే బ్లాక్ మనీ మస్తు కలెక్ట్ చేయవచ్చు. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నారు. బినామీల పేర్లో ఇది ఉన్నాయి. ప్రతి ఒక్కరికి 1,00,000 కోట్లు ఉన్నాయి. ఇలా మనం 30,000 కోట్లు ఈ ఏడాది సమయంలో 15 నెలలు ఇవ్వాలంటేనే ఎంత తిప్పలవుతుందో మీరు గమనిస్తా ఉన్నారు. ఏ బురద పడ్డా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళేమేదో అయిపోయింది అన్నట్టు ఇక మొత్తం అయిపోయింది మేము వచ్చేసాం మళ్ళా అంటే పవర్ హంగర్స్ వాళ్ళు. ఇది గమనించాలి. గతంలో వాళ్ళు ఏముండే, ఇప్పుడు ఏమున్నారు? మరి గతంలో ఎవరైనా కలిసినా వీళ్ళు ప్రగతి భవన్ కలిసినా? ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా గమనించాలి. ఇలా రాహుల్ గాంధీ కుటుంబం నేను గుణవి చేసుకొని చెప్తా ఉన్నా. అందరు ఆత్మ కొన్ని అడ్డంకులు వస్తాయి. ఒక మంచి పని చేయడం కూడా ఈజీ కాదు. లేకపోతే అందరు మంచి పనులు చేసేస్తుండే. వాళ్ళకి ఎట్లా దోచుకోవాలో తెలుసు, ఎట్లా దాచుకోవాలో తెలుసు, ఎట్లా పబ్లిసిటీ చేసుకోవాలో తెలుసు. ఇది గమనించండి మీరు. 10 సంవత్సరాల ఫస్ట్ 5 ఇయర్స్ ఏముండే ఘోరమైన పరిస్థితి. ఎన్నికలు గెలిచే పరిస్థితి లేకుండే. లాస్ట్ మూమెంట్ల రైతు బంధు పథకం పెట్టి ఓట్లు వేయించుకున్న రాజకీయం చేసింది అది మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. 6 నెలలు ఇంట్లో కూర్చొని హోంవర్క్ చేసుకుంటాడు. హోంవర్క్ చేసి ఏ విధంగా డిపెండ్ చేయాలి, ఏ విధంగా రేవంత్ రెడ్డిని కథం పట్టియాలి, ఏ విధంగా మోడీని కథం పట్టియాలి, అది ఏ పార్టీ అని ఉండాలి. ఆయన అంతా మంచి ప్లానర్. పబ్లిక్ ఎప్పుడు తిరిగిండు? కొండగట్టు ఇన్సిడెంట్ తీసుకోండి. వచ్చిండు ఆ రోజు
ఇలా వీళ్ళు నడుపుతా ఉన్నారు. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఇన్సిడెంట్ అయితే అది ఏంటంటే ఎంతో లోపట్టుకుంది. అది ఈజీగా ఈ రంగనాయక సాగర్ అయినప్పుడు ఇన్సిడెంట్ జరగలేవా? ఆయన పోయే పరిస్థితి ఉండనా? ఇది ఓపెన్ బుక్ కాంగ్రెస్. ఏదైనా ఎవరైనా మాట్లాడచ్చు. డెమోక్రసీ మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన డెమోక్రసీలో మన కాంగ్రెస్ ఉన్నప్పుడు డెమోక్రసీ ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓటమి గెలుపు అని పెద్దలు మన అంటే ఎన్టీ రామారావు గారే ఓడిపోయింది, ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది. ఓడిపోయినంత మాత్రాన అటు ఉండదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అంటారు. సిద్దిపేటలో మాత్రం బ్రహ్మాండంగా ముందు పోతుంది. కంగ్రాచులేషన్. ఎందుకంటే మన మీటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్లు కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, యువకులు, గ్రాడ్యుయేట్, అన్ఎంప్లాయిడ్ యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసిండ్రు. సిద్దిపేటలో పార్టిసిపేట్ చేయాలంటేనే భయపడేవాళ్ళు. మరి ఎక్కడ నేను అక్కడ ఐడెంటిఫై అవుతానో వాళ్ళ దృష్టిలో పడతానో అని ఆ ఇంప్రెషన్ తీసేసిన ఘనత మన కుటుంబ సభ్యుల గురించి, మన నియోజకవర్గ కుటుంబ సభ్యులకు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఒకటి ముఖ్యంగా గమనించాలి, ఇవాళ రాహుల్ గాంధీ గారు చిన్నతనంలోనే వాళ్ళ నాన్నమ్మని గొడవట్టుకున్నాడు. వాళ్ళ నాన్నని గొడవట్టుకున్నాడు అంటే భయప్రాంతులతోనే బతికిడు వాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళ దేశం కోసమే, మన కోసం సాక్రిఫైస్ చేస్తా ఉన్నారు. అది గమనించాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండే మరి ప్రతి మనిషి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఏదో పడగొట్టం, మేము చాలా బ్రహ్మాండంగా చేసామంటున్నారు. ఇది ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఇలా మనం ఏది చేసినా, ఏ పథకాలు ఇచ్చినా కూడా సిస్టమేటిక్ తీసుకుంటూ వస్తున్నాం. చేస్తామనే ఉద్దేశంతో ఓ టార్గెట్ ఇప్పుడే చేస్తానని కలిస్తే మొత్తం పొందున్నది. ఒక కొత్త సంసారంను, కొత్తగా పెళ్ళైతేనే సంసారం సెట్ అవుతుందికి ఒక 1 year పడుతుంది. మనది కొత్త సంసారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం సీఎం, గతంలో మంత్రి కూడా లేకుండే. అంటే ఒక ఛాలెంజింగ్ వ్యక్తి. చేస్తామనే ప్రయత్నంలో అన్ని కమిట్మెంట్స్ ఇచ్చిండు. ఇప్పుడు కూడా ఏవి చేయమంటే చేసుకుంటూనే వస్తున్నాం. ఆల్రెడీ 30,000 కోట్లు ఇచ్చినాం. మరి వాళ్ళ రికార్డు తీసుకోండి. గతంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది 30,000 కోట్లు ఇస్తే మేము రాజకీయం బంద్ చేస్తాం. ఇచ్చినా 30,000 కోట్లు? ఆశామాషి. ఆ 30,000 కోట్లు అంటే ఇది ప్రజలు తెలుసుకునే అవసరం ఉంది. మరి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత ఏంటంటే ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.